హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో వచ్చేసి మీరు చూస్తున్న ఇది అగ్రికల్చర్ పైప్ లైన్ అనమాట. ఇది 5 HP మోటార్ సంబంధించి 3 ఇంచుల పైప్ లైన్ వేస్తాను. ఆల్మోస్ట్ పోయిన ఇయర్ అంతకుముందు ఇయర్ మనకి సమ్మర్ సీజన్ లో అయితే ఈ పైప్ లైన్ అయితే వేయడం జరుగుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్ టైంలో వచ్చేసి మొత్తం పొలాలు వేస్తాం కాబట్టి పైప్ లైన్ అయితే వేయడానికి అయితే రాదు. ఇప్పుడు ఇది మనం మొత్తం ఇప్పుడు పైప్ లైన్ అనేది పొలాల నుంచి ఇప్పుడు రన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు పంటలు అయితే ఏముండవు కాబట్టి ఆ జేసీబీ తోటి ఇట్లా మొత్తం తవ్వించి మనం ఈ పైప్ లైన్ అయితే వేయడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు పైపులు, 3 ఇంచుల పైపులు మనకి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఒకసారి అక్కడి నుంచి వెళ్ళి చాలా దూరం నుంచి దగ్గర దగ్గర ఒక 35 పైప్స్ అయితే మనం 20 feet పైప్స్ అయితే వేయడం జరుగుతుంది. ఒకసారి మీకు అంతా వేసిన తర్వాత మనం ఏ విధంగా వేసినా అనేది కూడా ఒకసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన మోటార్లను బట్టి ఈ పైప్ లైన్ అనేది ఏ సైజ్ పైపులు వేయాలనేది మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ హెచ్పి మోటార్స్ అయితేనేమో ఈ సన్న పైపులు అయితే పైపులు పగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే మనం పైపులు వేసుకుంటా దాన్ని బట్టి మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఈ జేసీబీ తోటి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ మందం అయితే వీళ్ళు తీపియడం అయితే జరిగింది. ఈ జేసీబీ అనేది ఈ పైప్ లైన్లకు అయితే సపరేట్ బొక్కెన్ అనేది ఉంటుంది అనమాట. పైప్ లైన్ మందమే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ పైప్ లైన్ ఎంత దూరం తీసి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ మందం అయితే ఇది తీసిరు. 35 పైప్స్ చిల్లర పాతే ఒక 2-3 పైపులు అయితే ఉన్నాయి. వీళ్ళే దగ్గర 230 మీటర్ల దానికైతే వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు. మనం చాలా దూరం నుంచి అయితే మనం దీన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఏటిగడ్డ నుంచి వెళ్ళి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి మీరు చూసినట్లయితే మనం 3 inches పైప్స్ 5 HP మోటార్ అనమాట. 5 HP మోటార్కి 3 ఇంచుల పైపులు అనేది సరిపోతాయి అనమాట. మనం మోటార్ డెలివరీ కంటే పైప్ అనేది ఒక 1/2 inch ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మోటార్ 5 HPకి డెలివరీ వచ్చేసేమో 2.5 వస్తుంది అనమాట. మనం ఈ పైప్ లైన్ వచ్చేసి సైపాన్ అనేది 3 ఇంచులు అయితే వేస్తున్నాం మీరు చూడొచ్చు. అదే 3 HP అయితేనేమో 2 inch డెలివరీ వస్తుంది. మనం పైప్ లైన్ 2.5 పైప్ లైన్ వేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మోటార్ యొక్క డెలివరీ కంటే కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది పైప్ లైన్ అనేది. ఇలాంటి గమ్స్ వాడితే మంచిదని చెప్పుకోవచ్చు. నార్మల్గా డబ్బా గమ్ములు ఉంటాయి కదా, అవి వాడితే ఫ్యూచర్లో అయినా లీక్లు అయితే సరిగ్గా అతకమని చెప్పుకోవచ్చు. ఇలాంటి డబ్బాలు ఉంటాయి పర్ఫెక్ట్ సుధాకర్ సంబంధించిన బాగా అతుకుతాయని చెప్పుకోవచ్చు. మనం ఒక 5 minutesలో పీకినా కానీ ఈ గమ్ముతో అయితే ఎట్టి పరిస్థితుల్లో పైపులు అయితే జాయింట్లు అయితే కూడవని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి ఆల్మోస్ట్గా మనం అక్కడి నుంచి వెళ్ళి డెస్టినేషన్ కూడా రీచ్ అయినాం. ఇంకొక 10 పైపులు ఉంటాయి ఎట్టున్నాయి. ఒకసారి అయితే మీకు అవి కూడా చూపిస్తాం. సేమ్ ఇదే విధంగా మనం పైపులు అయితే జాయింట్ తెచ్చుద్దాం ఒకసారి. ఇప్పుడున్న లేటెస్ట్ మోటార్లు కాకుండా పాతకాలంలో మనకి అన్ని మోనో బ్లాక్ మోటార్లు ఉండేవి. ఇప్పుడు అన్ని ఓపెన్ వెల్లులు అవైతే వస్తున్నాయి, బోర్ మోటార్లు ఇట్లా. అవి కాకుండా ఇంతకుముందు పాత మోనో బ్లాక్ మోటార్లకు వచ్చేసి సైపాన్లు అయితే పెట్టేది. చాలా పెద్ద పెద్ద పైపులు పెట్టేది, మట్టి సిమెంట్ పైపులు పెద్దవి పెట్టేది. అవి ఏంటంటే దగ్గర ఒక 6 ఇంచులు 5 ఇంచుల పైపులు పెట్టి చాలా దూరం అనేది పంపించేటోళ్ళు అనమాట. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎంత ఫ్రీగా పోతాయో అక్కడ డెలివరీ కూడా అంత ఫ్రీగా అయితే డెలివరీ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అప్పట్లో మనకి అలా చేశారు. ఇప్పుడైతే మొత్తం ఇలాంటి PVC పైపులు అయితే మనం వేయడం అయితే జరుగుతుంది. వీటిని ఏ విధంగా వేస్తున్నాం ఏంది అనేది కూడా చాలా వీడియోస్ అయితే మీకు అవేర్నెస్ అయితే చూపించిన. ఇక్కడైతే మొత్తానికి మనం ఇక్కడ ఆపేసేసినాం. మనం ఎంత దూరం నుంచి వచ్చినామో ఒకసారి మీరైతే చూడొచ్చు. ఫైనల్ గా అయితే మనం అంత దూరం నుంచి వెళ్ళి కూడాను ఇక్కడ దానికైతే తీసుకొచ్చి ఇక్కడ ఒక 45 బెండ్ అయితే వేసినాం. వేసి ఈ విధంగా అయితే లేపినాం. వాళ్ళకి ప్రెషర్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి డిస్టర్బెన్స్ ఉండదని 45 బెండ్ అయితే మనం వేయడం జరిగింది. వాటర్ అయితే అలా పోస్తాయి అనమాట. ఒకసారి అయితే మీరు చూడొచ్చు.
మనం ఏ విధంగా వేసినాం ఏంది అనేది. ఆ లైన్ వేసేటప్పుడు కూడా ఎలాంటి మెలకువలు తీసుకోవాలంటే కనుక పైపు కింద మనకి ఎగుడు దిగుడు ఉండకుండా సమానంగా ఉండేటట్టయితే చూసుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఎక్కడన్నా పైపు కింద రాయి వచ్చి దాని పక్కన మట్టి లేకున్నా కానీ ఆ రాయి వచ్చిన కాడ సొక్క పడిపోయి పైపులు పగిలే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే దాని కింద కూడా మట్టి నేర్పుకున్నాం అనుకోండి, లెవెల్ ఉండి పైప్ మీద వెయిట్ అయితే పడదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళకి చెప్పడం జరిగింది ఎక్కడెక్కడ మట్టి దాని కింద కూర్చాలి, కూర్చిన తర్వాత జేసీబీ తోటి ఏ విధంగా బూడపాలు అనేది కూడా మనం చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు, కొన్ని దుక్కలు అయితే చాలా పైకి అయితే వచ్చినాయి పైపులు. అక్కడ ఏ విధంగా చేయాలన్నా కూడా ఒకసారి అయితే మీకు చెప్తా నేను. ఒక దుక్కుర అయితే చాలా పైకి ఉండడం జరిగింది, ఒక దుక్కున చాలా కిందికి ఉండడం జరిగింది. ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మొత్తం బూడ అనమాట, రాయి అయితే వచ్చింది. అయితే ఇక్కడ అటు కింద ఇటు కింద మట్టి అయితే పోయాల్సి ఉంటుంది. మట్టి పోసి దీని మీద సిమెంట్ తోటి ఒక బొద్దు లెక్క కట్టమనేసి చెప్పడం అయితే జరిగింది నేను. ఎందుకంటే గుడ్లు గిట్లా ఏమైనా వచ్చినా బర్రెలు తొక్కి ఖరాబ్ కాకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఇది మొత్తం దీని కింద మట్టి పోసి దీని మీద బూడిపేసేమని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మొత్తం రాయింది కాబట్టి ఇక్కడ కూడా మొత్తం బొద్దు సిమెంట్ తోటి కట్టమని అయితే చెప్పడం జరిగింది. ఇది మొత్తం బండే ఫ్రెండ్స్, ఇదంతా కూడాను. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ మనకంతా మట్టి అయితే ఉంటుంది అనమాట. చాలా స్మూత్ వెళ్ళిపోతుంది ఇదంతా కూడాను. అంత డిస్టర్బెన్స్ అయితే ఎక్కడ కూడా లేదని చెప్పుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినాం. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మీరు ఇందాక చూసారు అంత దూరం అయితే దగ్గర 1/2 కిలోమీటర్ అయితే దీన్ని మనం ఆ పైప్ లైన్ అయితే వేయడం జరిగింది ఆ 5 HP మోటార్ తోటి. ఆ 5 HP మోటార్ కూడా పైప్ లైన్ కి కొట్టే రకం పైపులు ఉంటాయి, పైప్ లైన్ లేకుండా డెలివరీకి కొట్టే మోటార్లు కూడా ఉంటాయి అనమాట. అది చూసుకోవాలి మనకి డెలివరీ దగ్గర ఉందా లేకపోతే దూరం ఉందా, దాన్ని బట్టి మోటార్లు కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకే, చాలా దూరం ఉంది మోటార్, ఏమో అక్కడ ఉంది మీరు చూడొచ్చు ఏటిగడ్డకి. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ దాకా పాత లైన్ ఉంది మనకి. ఇక్కడి నుంచి వెళ్ళి కూడాను ఇక్కడి నుంచి వెళ్ళి మొత్తం అటు మనం కొత్త పైప్ లైన్ అయితే రన్ చేసినాం అనమాట. దగ్గర ఇప్పుడు వేసినవి కాకుండా ఇవి కలిపి దగ్గర 300 మీటర్లకు ఎక్కువనే ఉంటుంది. 300 కంటే 350 దానికైతే ఉంటుందని చెప్పేసుకోవచ్చు. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. ఇక్కడ కూడా 45 చేసినాం, ప్రెజర్ ఏమాత్రం డ్రాప్ కాకుండా ఉండడం కోసం అనేసి. ఓకే, మనం ఏ విధంగా చేసినాం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా చేసినాం ఏంది అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.